ఏమైంది సోదరా? నీకు 7 రోజుల క్రితం పుత్రుడు జన్మించాడని కంసుడికి తెలిస్తే పెద్ద అనర్థం జరుగుతుంది. ఏమైంది సోదరా? ఏమైంది? అనర్థం జరిగింది. ఏమిటి అనర్థం? ఏమైంది? నేను కన్నయ్య పుట్టిన విషయం స్వయంగా నేనే దర్బార్లో చెప్పొచ్చాను. ఎందుకంటే నాకు ఈ విషయం గురించి తెలియదు కాబట్టి. నేను ఏదో ఒక విధంగా ఈ విషయం మీకు తెలిసేలా చేసి ఉండాల్సిందే. ఇది మాటలకు సమయం కాదు. నేను త్వరగా వెళ్ళాలి, కన్నయ్యని కాపాడాలి. గోపరాజ నంద, నీ కాళ్ళు గోకులం చేరడానికి గాలితో పోటీ పడుతున్నాయి కదూ. కానీ బాధాకరమైన విషయం ఏమిటంటే నువ్వు అక్కడికి వెళ్ళేసరికి నీ పుత్రుడి ప్రాణపక్షి గాల్లోకి ఎగిరిపోయి ఉంటుంది. అన్నయ్య, తమ్మయ్య, త్వరగా పదండి. ఏమైంది నందరాజా? గోకులానికి పదండి, త్వరగా పదండి. యశోదమ్మ, నమ్మకం కలిగిందా? ఇక కార్యక్రమం మొదలు పెడదామా? ఎవరివిడా? ఎక్కడి నుంచి వస్తోంది? దేవతలా ఉంది. బహుశా ఏదైనా రాణివాసపు స్త్రీ అయి ఉంటుంది. నందభవనంలో ఉత్సవం జరుగుతుంది కదా, దానికే ప్రత్యేక అతిథిగా వచ్చుంటారు. ప్రత్యేక అతిథిని నేను కనుక ఈ ఉత్సవాన్ని కూడా చాలా ప్రత్యేకంగా మార్చేస్తాను. నమస్కారం అండి. నమస్కారం. ఎంతటి ఆపద వచ్చి పడిందో. తమరే మా పుత్రుణ్ణి రక్షించాలి. ఆ తల్లి పుత్రుల మధ్యలోకి ఈ ప్రమాదాన్ని రానివ్వకు ప్రభు. రక్షించండి. మధురలో మాత దుఃఖిస్తోంది, కానీ ఇక్కడ మాత్రం అమ్మకి రాబోయే ప్రమాదం గురించి తెలియదు. అందుకే ఆనందంగా ఉయ్యాలూపుతోంది. ఇద్దరికి సంతోషం కలగాలంటే పూతనతో జరిగే యుద్ధంలో నేను తగిన జాగ్రత్త వహించాలి. ఇలా ఇవ్వండి. ఎంతసేపు మీరేనా? కాసేపు నేను ఊపుతాను. ఓ అవతార విష్ణుమూర్తి, నీ ప్రాణదీపం కాసేపట్లో కొండెక్కుతుంది. నేనొచ్చింది అందుకేగా. ఇదిగో కాసేపు ఉండిపోతున్నా, మా అమ్మని ఉయ్యాలోపడంలో ఆనందాన్ని అనుభవించని.
కూడా తనంత అందంగా ఉంటే ఎంత బాగుండేదో కదా. ఇంతకీ ఈవిడెవరు అసలు? ఆ రూపలావణ్యాల్ని చూడు. పెదవులపై చిరునవ్వు, చేతిలో కలువ పువ్వు. చూస్తుంటే సాక్షాత్తు మహాలక్ష్మి వచ్చినట్లుంది. నేను గుర్తుపట్టలేదు. మీరు? వసుదేవులు వారు పంపించారు తమరి నీలమణికి పాలివ్వడం కోసం. కానీ మా కన్నయ్యకి తమరి పాలు ఎలా? వసుదేవ మహారాజుపై మీకు నమ్మకం లేదా? లేదు, నమ్మకం లేక కాదు. కానీ యాదవ్ కులంలో పిల్లలందరికీ నేనే పాలిస్తాను. దానివల్ల వారికి కూడా నాలాగే దీర్ఘాయుషు, మంచి ఆరోగ్యము లభిస్తాయి. నిన్ననే తెలిసింది వసుదేవుడిని దేవక్కయ్యని కంసుడు కారాగారంలో నుంచి విడుదల చేసినట్లు. ఈరోజు చూస్తే పాలిచ్చి బలమిచ్చే ఈవిడొచ్చింది. బహుశా బావగారే పంపించుంటారేమో. ఏంటా చూపు? మీ కుమారుడి దర్శన భాగ్యం కూడా ప్రసాదించవా? తన ఆరోగ్యం, ఆయుష్ బాగుండాలనే కోరిక మీకు ఉంటుందిగా. ఎందుకుండదు? నాకు ఉంది. రండి రండి. రా పోతనా రా. నా ఉయ్యాలోత్సవానికి స్వాగతం, సుస్వాగతం. ఊపడానికైతే రావచ్చు, చంపడానికైతే పోవచ్చు, తిన్నగా మట్టిలో మట్టైపోవచ్చు. సరిగ్గా చూడు, ఈ పూతన నీ గడప దాటి లోపలికొస్తుంది. కానీ నువ్వు మాత్రం గుడ్లప్పగించి చూడ్డం తప్ప ఏమీ చేయలేకపోతున్నావు. కిక్కురు మనకుండా ఉయ్యాల్లో పడుకొని ఎదురు చూస్తున్నాడు నా కోసం. అంటే మృత్యువు కోసం ఎదురు చూస్తున్నాడు. నేను వచ్చేశాను విష్ణు. నువ్వు ఎక్కడున్నావు? అరే, ఈవిడెవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు. నీలమణి ఆయురారోగ్యాల కోసం వసుదేవుల వారే పంపారు మధుర నుండి. స్వామి పంపించారా? ఎలా ఉన్నారు వారు? ఇంకా మా సోదరి దేవకి తనెలా ఉంది? అంతా పైవాడి దయ. అంతా బాగున్నారు. వారిని సరిగా చూసుకుంటున్నారా? కష్టాలు పెడుతూనే ఉన్నారా? వారిని బాధ పెట్టడం లేదు కదా? ఎక్కడ దాక్కున్నావు దుష్ట బాలక? తను కనబడట్లేదేమిటి? ఇంతవరకు మాటకి మాట సమాధానం చెప్పాడు కదా, అయినా ఇంత చిన్న శిశువు ఎలా మాట్లాడగలుగుతున్నాడు? ఎవరికి తెలుసు? తన మాటలన్నీ బహుశా నా ఊహలేనేమో. చెప్పండి, మీరు మౌనంగా ఉన్నారెందుకు? ఆహా, వారంతా పరమ సుఖంగా, సంతోషంగా, హాయిగా ఉన్నారు. నిజం చెప్పాలంటే వాళ్ళిద్దరూ యశోదమ్మకి కన్నయ్య పుట్టినందుకు ఎంతో సంతోషంగా ఉన్నారు.
తనకి శుభం కోరుకుంటున్నారు, అందుకే వారు నన్ను ఇక్కడికి పంపారు. అయినా ఎక్కడ మీ కన్నయ్య? కాస్త నాకు చూపించొచ్చుగా. అరే, లోపలున్నాడు తన ఉయ్యాలలో. కలవడానికి ముందు మీకు స్వాగత సత్కారాలు చెయ్యాలి కదా, మా అతిథి కదా మీరు. వద్దులేండి, ఇప్పుడు అవన్నీ ఎందుకు? అవన్నీ వద్దంటే ఎలా? అతిథి మర్యాద. స్వాగతం చెప్పి పలహారం పెట్టడం మా కనీస ధర్మం కదా. నేను నా ధర్మాన్ని తప్పకుండా నిర్వర్తిస్తాను. ఇది మా సాంప్రదాయం, దాన్ని కాదనకూడదు మీరు. మా అమ్మ దగ్గరే తెలివితేటలు చూపిస్తోంది ఈ పూతన. అనుభవించక తప్పదు. నా మాట నమ్మండి, నాకు ఏమాత్రం ఆకలి లేదు. దేవతలా వచ్చారు. గోకులం నైవేద్యాన్ని కాదంటే ఎలా చెప్పండి? నైవేద్యం స్వీకరించాల్సిందే. పదండి, రండి రండి రండి. త్వరగా వెళ్ళండి, ఆలస్యం కాకూడదు. ఇదిగో స్వీకరించండి. లేదు, నేనివన్నీ తినను. రక్తం కావాలి నాకు. ఇలాంటి పిండి వంటలు ఎవరికి కావాలి? వీళ్ళిలాగే విసిగిస్తుంటే నేను నా అసలు రూపం చూపించాల్సి వస్తుంది వీళ్ళకి. మా కన్నయ్యకి ఊయలోత్సవం, మిమ్మల్ని తినకుండా వెళ్ళనిస్తే ఎలా? వద్దు వద్దు, నేనివన్నీ తినకూడదు. మీరు మరోలా అర్థం చేసుకోకండి. కొంపతీసి దీనికి నా మీద అనుమానం వచ్చిందా ఏమిటి? అది నిజమే కదా మీరు చెబుతున్నది? వసుదేవుల వారే పంపించారు కదా? అలా మాట్లాడుతున్నారేమిటి? స్వయంగా వాసుదేవుల వారే పంపించారు నన్ను. ఆ మాట గుర్తుంది, అందుకే చెబుతున్నాను. మీరే ఆలోచించండి. మీరు మధుర నుండి వచ్చారు కదా, అంటే మీరు గోకులానికి అతిథిగా వచ్చారు. గౌరవనీయులు, ఆదరణీయులు కదా. ఆ కారణంగానే విన్నవించుకుంటున్నాను, కాదనకండి. అతిథిగా మీ మర్యాదలు నిలబెట్టాల్సిందే. ఇది విష్ణువు కంటే మొండిదిలా ఉంది. తనకి నా మీద అనుమానం రాకముందే, నా పథకం మట్టిలో కలిసిపోకముందే నేనేదో ఒకటి చేయాల్సిందే. సరే, ముందుగా నేనొచ్చిన పనిని పూర్తి చేసుకోవాలనుకుంటున్నాను, అందుకే వద్దని చెప్పాను. కానీ మీరింత బలవంత పెడుతున్నందుకైనా మీ నివేదనని తోసిపుచ్చడం నాకస్సలు మర్యాదే కాదు. ఈ పాలకోవాతో నా ఆకలి తీరిపోతుందనుకోకు. నేను తాగాల్సినది నీ వేడి వేడి రక్తాన్నే విష్ణు. బాబాయ్, ఇంకా వేగం పెంచు. నారాయణ, మా కన్నయ్యని రక్షించు ప్రభు. యశోద ముందే చెప్పింది మధుర వెళ్ళొద్దు అని, కానీ నేను ఎందుకు వినలేదు? ఇప్పుడు ఆ రాక్షసి పూతన మన గోకులం చేరుకుందంటే కన్నయ్యతో పాటుగా గోకులంలో శిశువులందరి ప్రాణాలు ప్రమాదంలో పడతాయి. నేను ఈ పాలకోవా తినడానికి కాదు వచ్చింది, నీకు పాలు తాగించడానికి వచ్చాను విష్ణు. ఏమైంది? నేను ఇంకొన్ని తీసుకురానా? అతిథి సత్కారాలు, వేడుకలు చేయడం, మిఠాయిలు పంచడం ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. ముందుగా నన్ను పంపించిన సత్కారం ఆరంభించినా? దానికి అనుమానం వస్తే నీ కుట్ర బయటపడుతుంది. చూడండి, కన్నయ్య ఆరోగ్యం విషయంలో అలసత్వం పనికిరాదు కదా. అయ్యో, నాకు ఈ ఆలోచన రానేలేదు. పదండి పదండి, వెళ్దాం పదండి, రండి. అబ్బా, అడ్డంగా ఎందుకు నుంచున్నారు? చూడనివ్వండి మా కన్నయ్యని. సరే వదినా. వదినా, నీలమణి నిద్రపోతున్నాడు.
చూడు. ఓహో, ఇక్కడున్నావా? నిన్నింక చరిత్రలో కలిపేస్తాను విష్ణు. ఎలాగంటే ఇప్పుడు జరగబోయేది గతంలో ఎక్కడా జరిగుండదు. ఈ విష్ణుమూర్తి అవతారాన్నే అంతం చేసి చూపిస్తాను. ఎంత బాగున్నాడో. అప్పుడే ఏమైంది పూతనా? ఇప్పుడు చూడు, నిన్నెలా ముప్పు తిప్పలు పెడతాను. అరే, తనేమిటి తల తిప్పేస్తున్నాడు? మీరేమీ కంగారు పడకండి, నేనొచ్చి నిద్ర లేపుతాను. కన్నయ్య, నిద్రలేనాన్నా? చూడు, నీకోసం ఎవరొచ్చారో. కన్నా, లేనాన్నా? మీ అమ్మని ఇలా ఏడిపిస్తే ఎలా? లేనాన్నా? లే కన్నయ్య, చూడు, మధుర నుండి వచ్చింది తను. లేనాన్నా? లే కన్నయ్య. లే లే నీలమణి, నిద్రలే. మా కన్నయ్య లేచాడు. బంగారు కొండ. ఏది ఇలా ఇవ్వండి. అప్పుడే వద్దు, మీరింకా కొత్త కదా, భయపడి ఏడుస్తాడు. మీరేం సందేహించకండి, తనకి నా ఒడి ఏమాత్రమో కొత్త అనిపించదు. తనకి తల్లి ఒడిలో ఉన్నట్లే అనిపిస్తుంది నా దగ్గర. కన్నయ్య, నేను చేసిన తప్పుకి కన్నయ్యని శిక్షించొద్దు ప్రభు. బాబాయ్, వేగం పెంచు. మీరేం భయపడకండి యశోదా, నేను ఒక స్త్రీని. ఎంతో మంది శిశువులకి పాలిచ్చాను, పెంచాను. మీ కన్నయ్యని కూడా జాగ్రత్తగా చూసుకుంటాను. మీకు కష్టంగా ఉందేమో, నేను తీసుకోనా? చూడండి, చిరునవ్వులు చిందిస్తున్నాడు. నేను ఒంటరిగా పాలివ్వాలి యశోదా, అప్పుడే కన్నయ్య ప్రశాంతంగా పాలు తాగుతాడు. అయితే మిమ్మల్ని నా గదిలోకి తీసుకువెళ్తాను, రండి. రండి, మీరిక్కడ కూర్చోండి. తనకి నేను పాలిస్తూ ఉంటాను, మీరు కాటుకు తీసుకురండి. తనకి నా చేత్తోనే దిష్టి చుక్క పెడతాను. ఎంత ముద్దొస్తున్నాడో చూడు. తనకి నా దిష్టి తగిలేటట్టుందేమో. మీ దృష్టి చలవ దృష్టి. ఏం కాదులేండి, వెళ్ళి కాటుకు తీసుకొస్తాను.